హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. ఈరోజు మంగళవారం రోజు అంతా కూడా ఇలా తెల్లవారుజామున లేచే పని చేసుకున్నానండి. ఈరోజు మంగళవారం కాబట్టి కొంచెం బౌల్స్ పెట్టుకుంటానండి ఇటు అటు. ఎందుకంటే ఉప్పు మీద అంటే నేను నిమ్మకాయలు పెట్టుకుంటాను కదండీ! అలా మనం పసుపు, కుంకుమ ముంచిన నిమ్మకాయల్ని నేను ఇరువైపులా పెడతానండి. బౌల్‌లో కొద్దిగా ఉప్పేసి ఇంక తర్వాత ఇటు పసుపు, అటు కుంకుమ అద్దిన నిమ్మకాయల్ని మాత్రం ఇలా పెట్టుకొని కొంచెం ధూపం పెట్టుకుంటానండి. అందుకే కొద్దిగా వెలుగులో తీసా అండి. మంగళవారం రోజు చూడండి కోతొచ్చి అక్కడ అందులో ఏముంది అని తీసిందండి. వాటర్ కొన్ని ఒలకబోసింది. ఇంకా వచ్చింది కదా! ఇంకా ఆగం చేస్తది అనుకున్నానండి. తర్వాత నేను ఇంకా మంగళహారతి చూపెట్టి లోపలికి తీసుకొచ్చానండి. ఎందుకంటే ప్రమిదలు కూడా ఇటు అటు పారేస్తుందండి. అందుకనే ఇగ తులసి చెట్టు అక్కడ వీడియో తీయటానికి అవ్వలేదండి నాకైతే మాత్రం. ఇలా అయితే నేను నైట్ చేసుకుంటానండి. లేదా నైటు వీళ్ళందరూ తినడానికి 10:30 దాదాపు మా అబ్బాయి తినేటప్పటికి 10:30 అవుతుందండి. 10:30, 11 గూడా అవుతది. ఎందుకంటే వాడు సరిగ్గా తినట్లేదండి. ఇంక వాళ్ళు తిన్నాక బోళ్ళు అట్లాగే ఉంటాయండి. ఇంక అందరూ తినేసి ఒకేసారి క్లీన్ చేస్తే బావుంటదండి. కానీ నా పని అలా అవ్వట్లేదండి. ఇంకా ఎవరు సరిగ్గా అన్నం తినట్లేదు. ఈవినింగ్ అయితే మాత్రం సప్పుడు చేయకుండా మా వారొచ్చి కొంచెం స్నానం చేసుకొనొచ్చి పడుకుంటున్నాడండి. అందుకనే ఇంకా ఇబ్బందికి ఇంకా నైట్ చేస్తే చేస్తాను. లేదంటే ఉదయం లేసే చేసుకుంటున్నానండి ఈ పనంతా. ఇలా పొయ్యంతా క్లీన్ చేసుకొని, పొయ్యి పూజ చేసుకునండి. మంగళవారం రోజు కదండీ! అందుకనే చేసుకోవాలి. ఎందుకనంటే నేను చేసుకుంటానండి. ప్రత్యేకంగా మంగళవారం అయితే ప్రత్యేకంగా పొయ్యి విలువ తెలిసినోళ్ళైతే, ఆకలి విలువ తెలిసినోళ్ళైతే ఇలాగే ఉంటుందండి. నాకు బాగా తెలుసండి. అందుకే